మైక్ పడితే భయపడుతుంది, సర్కారు భయపడుతుంది, మీడియా కూడా భయపడుతుంది. అన్నగారు దయచేసి ఏమనుకోవద్దు. కోటపాటి నరసింహరావు గారు వ్యవసాయ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాదారులు కోటపాటి నరసింహరావు వేదిక మీకు మాట్లాడారు. మీ గొంత గట్టి ఉంటుంది, మీరే మాట్లాడారు. రండి అన్న. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మిగతా సమావేశంకి వచ్చిన రైతు సోదరులు అందరికీ నాయకులు మరియు ముఖ్యంగా మేము ఈరోజు పసుపుకు సంబంధించి మాట్లాడాలంటే మేము కూడా చిన్నప్పుడు కాల్కులేషన్ ఆమె పసుపు ఉడకబెట్టినాడు, ఆ ఇళ్లలను కొట్టి ఆ ఇళ్లలను పెరిగి రైతుల బాధలు రైతుల కష్టాలు ఈరోజు అంటే కొంచెం సుఖవంతమైన జీవితం ఉంది. కానీ ఒకప్పుడు మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు 6 నెలల ముందు కాల్పు తెచ్చుకోవడం, తర్వాత మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడి పసుపు ఉడకబెట్టుడు, ఎండబెట్టుడు, మా అవ్వలు మా అక్కలు అందరూ రోడ్ల మీద అంటే ఈరోజు అంటే నాకు అంత ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ రైతుల కుటుంబాలలో పుట్టాం కాబట్టి రైతు ఎన్ని రకాలుగా ఇంకా రిలేటెడ్ టు పసుపు సుమారు 9 నెలలు పసుపు ఇత్తనం పోసినప్పటి నుంచి పసుపు దొబ్బి ఉడకబెట్టి ఎండబెట్టి గంజికి తీసుకుపోయిన దాకా రైతు ఎంత యాతన పడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, ఇవన్నీ అనుభవించినాం. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఇంత పెద్ద ఉన్నతమైన స్థానాలలో ఉన్న ఈరోజు ప్రజాప్రతినిధులుగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా నిరంతరం రైతుల గురించి పోరాడుతున్నాం. అంటే ఈ వాల్యూ యాడెడ్ ఎందుకంటే ఇది ఒకటే కాదు, రైతులు దీన్ని బట్టి మీరు ఒక పసుపు మీదనే పరిమితం కాకండి, ఇంకా మీరు చాలా రంగాలను వదిలిపెడుతున్నారు. మీకు రైతులు వ్యాపార రంగంలో, దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతు వ్యాపార రంగంలోకి పోవాలంటే రైతు ఉత్పత్తే కాదు, మీకు కావాల్సిన మోటార్లు కావచ్చు, కావాల్సిన సిమెంట్ రేకులు కావచ్చు, కావాల్సిన హార్డ్వేర్ షాపులు కావచ్చు, సిమెంట్ షాపులు కావచ్చు, స్టీల్ షాపులు కావచ్చు, వందలాది వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మనం పండించిన పంటకే వ్యాపారాలు చేసిన అవసరం లేదు. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చూసినా రైతులు వ్యాపార రంగం కనబడతలేరు. స్టీల్ షాప్ కూడా చూసినా వేరేడు కనబడుతున్నాడు, సిమెంట్ షాప్ చూసినాడు వేరేడు కనబడుతున్నాడు. మళ్ళీ రైతులే ఇక్కడ ఉన్న మేజర్ కన్జ్యూమర్స్ వచ్చి మొత్తం రైతులే. కాబట్టి మీరు ఆ రంగాలలో కూడా ఉండి కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు ఈ మధ్యన, ఎందుకంటే ఈ ప్రాంతం నాదే కాబట్టి, ఇంకా మా కొలిపాకల్లో మా మేనత్త ఉంటుంది, మునరాబాద్లో మా అక్కు ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలామంది ఈ రెడ్డిస్ లేకపోతే రైతులు వేరే వ్యవహారం కావచ్చు కొద్దిగా వ్యవసాయం రాగానే పిల్లల్ని అమెరికా పంపిస్తున్నారు. ఆ అమెరికాలో కూడా ఏం సుఖపడతలేరు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు సుఖపడుతున్నారని, చాలా కష్టపడుతున్నారు ఆ పిల్లలు. రెస్టారెంట్లో పనిచేసి, సూపర్ మార్కెట్లో పనిచేసి, పెట్రోల్ బంక్లలో పనిచేసి వందలాది మంది ఫోన్ చేస్తారు మాకు, మమ్మల్ని తీసుకెళ్ళిన సార్ ఇక్కడ మా తల్లిదండ్రులకు చెప్తే అర్థం అవుతలేదు, ఇక్కడ పార్ట్ టైం చేయలేక చచ్చిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిండు ఎప్పుడు ఎలా కొడతాడు. మీరు ఇది కూడా ఆలోచించండి. మీ బిడ్డలని అక్కడెక్కడో ₹1,00,000, ₹1,50,000 మన కష్టం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ వచ్చేది లేదు, చూసేది లేదు. అక్కడ రావాలంటే ఆ కంపెనీలో ఉద్యోగం ఉండదు. మరీ ముఖ్యంగా గ్రామాలల్లో ఈ రైతుల మధ్యన వైషమ్యాలు, వర్గాలు, పార్టీలు తగ్గించండి. రైతుకు ఒకటే కులం ఉండాలి, రైతుకు కులం ఒకటే ఉండాలి, పార్టీ ఒకటే ఉండాలి. ఏ పార్టీ అనేది రాజకీయాలు వేరు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిర్ణయించుకోండి. ప్రతి ఊర్లో వర్గాలు, మళ్ళీ దాంట్లో గొడవలు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ప్రతి ఊర్లో చెరువులు కబ్జకైనాయి. అవి మీ చెరువులు, ఎవడు కాపాడుతాడు చెరువుల్ని? చెరువులు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఇవన్నీ రైతులు మీరు కాపాడుకొని అన్ని రకాలుగా ఆర్థికంగా ఈ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పద్ధతులు. ఈరోజు కూడా మీరు అందరు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు. మీ కొడుకులు కూడా ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు చదివారు కాబట్టి కొత్తగా ఆధునిక పద్ధతులు చూసుకొని అన్ని వ్యాపార రంగాలకు విస్తరించి గ్రామాలలో కూడా అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేయండి. సుమారు ఇప్పుడు అడ్ల గురించి చెప్తున్నా. ఇది వస్తుంటే 4 రోజులైంది అడ్డు రోడ్డు మీద ఉండి. అడగరు, రండి ఎమ్మెల్యేలను అడగండి, మేము ఎట్లా పోరాడుతున్నాము. ఇప్పుడు నేను ఉన్నాను. వడ్లు కోతకు రాకముందు 4 రోజుల ముందు ప్రభుత్వానికి చెప్పాను. వడ్లు కోతలకు రాకముందు, వరి కోతకు రాకముందు 4 రోజుల ముందు చెప్పాను. రైతులకు కావాల్సినవి ఏంటి? సుమారు ఇది మునరవాద గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు వేసాము, ఎన్ని క్వింటాలు వస్తుంది, ఎన్ని బస్తాలు కావాలా, ఎన్ని కాంటాలు కావాలా, ఎంతమంది హమాలీలు అవసరం ఉంటారు, ఎన్ని లారీలు అవసరం పడతాయి, అది చేయలేదా ప్రభుత్వం?
ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు రైతులు. మొత్తం ఆరుమూరు ఈ ప్రాంతం అంతా, నిజామాబాద్ జిల్లా అంతా ప్రాంతం అంతా ఏడుస్తున్నారు. మొన్న కలెక్టర్కి ఫోన్ చేస్తే, గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే, నాయకులకు ఫోన్ చేస్తే ఏమంటున్నారు, నూక శాతం ఎక్కొచ్చింది. ఎండలు ఎండినప్పుడు నూక శాతం రాకపోతే ఏమొస్తుంది? మీరు టైంకి కొనకనే పోతురి, టైంకి తీసుకోకనే పోతురి. ఒకళ్ళు అంటారు మేము సన్నాలకు 500 ఎక్కిస్తున్నాం కానీ రైతులు పెట్టిండ్రు. ఎందుకు ఇస్తామన్నాం? మనం ఇస్తామన్నాం కాబట్టి రైతులు పెట్టిండ్రు. మాకు ఎప్పుడైతే వరి నాట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి మొత్తం లెక్కలు ఉంటాయి. ఈరోజు తెలంగాణ మొత్తం అతకుతకలమైంది. రైతు బతుకు నడి రోడ్డు మీద ఉన్నది. వీటిలో కూడా పోరాటం నేర్చుకోండి. మీరు పండించిన వడ్లే అవి, మీరు పండించిన పొలాలే. ఈరోజు ఏ రోడ్డు మీద చూసినా రాలేదు. నూక శాతం 50% వెళ్ళిపోయింది. రైస్ మిల్లుడు కొంటలేడు. రైస్ మిల్లు ఎందుకు కొంటాడు? వాడు వ్యాపారి కదా. ఎంతవరకు నూక శాతంతో ఇప్పటికి 100 సార్లు మాట్లాడాను కలెక్టర్తో. సార్ రైతులను చూస్తే బాధ అనిపిస్తుంది సార్. రోడ్డు మీద రోజు తాటిపత్ర అప్పుడు వాళ్ళ గొట్ల వాన ఎప్పుడు వస్తుందా, మొగులు ఎప్పుడు అవుతుందా? కాబట్టి దయచేసి మీరు రైతులు కూడా కొంత చైతన్యం తెచ్చుకోండి. పార్టీలకు అతీతంగా రైతులందరూ ఒకటిగండి. స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిలదీయండి. అందరం కలిసి ప్రభుత్వం ముందే ఉత్తర తెలంగాణ ఓటు పట్టించుకొని దిక్కులేని ప్రాంతమైంది. ఎక్కడ చూసినా వడ్లు అంటే ఇట్లాంటి రైతుల సమస్యల మీద ముఖ్యంగా ఉండండి. ఈ చెరువు లాంటి అంది కాపాడుకోండి. గ్రామాలల్లో కులాలకు అతీతంగా ఉండండి. ఇది కూడా లాస్ట్ ఒకటి చెప్తాను, ఎందుకంటే సోదరుడు మాట్లాడుతున్నది కాబట్టి. ఇట్లనే ఉండే ఇట్లాంటి ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, ఇట్లాంటి మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి పొలాలు ఉంచుకున్నారు, కొద్ది 20 తులాల బంగారం కొనుక్కున్నారు, పిల్లగాళ్ళ కార్లు కొన్నారు, బైకులు కొన్నారు. ఒక 80 ఏళ్ళ కింద కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఇట్లనే ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, ఒడ్డు పోసుకున్నారు, ఓరం కోసుకున్నారు, 2 అంతల మేడ కట్టుకున్నారు, ఇంటి కూడా కారు పెట్టుకున్నారు, పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు. ఇప్పుడు అన్ని బదిలిపెట్టి పారిపోయి వచ్చారు. ఇవన్నిటితో పాటు దేశం ఎటుపోతుంది, ధర్మం ఎటుపోతుంది? ఏమైనా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇట్లనే 80 ఏళ్ల కింద మీ లెక్కనే మంచి మంచి 3 అంతస్తుల మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఇట్లాంటి రోడ్లు వేసుకున్నారు, ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారు, పిల్లల్ని అమెరికా పంపినరు, లండన్ పంపినరు, ఆస్ట్రేలియా పంపినరు. అప్పుడప్పుడు జీవారెడ్డి షాపింగ్ వల్ల సినిమాలు చూసిండ్రు. అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా అయింది. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లో? హిందువైతే దాలు దంపిరు. ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందువైతే దాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాడు వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోరు పిల్లలు, కడుపు నిండా కనుకోరు లేదా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7 మంది, ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే ఆడ సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అని గుర్తుపెట్టాడు అమెరికా. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కొలతో ఎట్లా ఆడుతావు? 2 కొలతో ఆడేమో బాంబులు పెట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుధీర్ బాంబులు చూస్తే భయపడుతున్నాడు పోరాడు. ఇవి కూడా ఆలోచించండి. ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎండలల్లా వ్యవసాయం చేసుకుంటా, ఇంత కష్టపడి ఏదో చాతనైన దానికి 4 పనులు చేసుకుంటా, డబ్బు 30-40 చేసుకుంటారు, 40-50 చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి ఇచ్చిపోతారు? నేను ఒకవేళ మాట్లాడుతుంటే ఇంటి పైన ఆలోచించండి. నేను మాట్లాడిందంటే ఒక అబద్ధం కూడా నాకు మళ్ళీ ఫోన్ చేయండి. వెస్ట్ బెంగాల్ ఎడిపోతారు, కాశ్మీర్కి వెళ్ళిపోతే ఢిల్లీకి వస్తుంది, వెస్ట్ బెంగాల్ పోతే మహారాష్ట్ర పోతుంది, మహారాష్ట్రకి వెళ్ళిపోతే ఒరిస్సాకి పోతుంది. ఇవన్నీ అయిపోయినాక వెళ్ళిపోతారు. ఉన్నదే ఒక దేశం. రైతు బిడ్డగా రైతుల గురించి మాట్లాడినా
కానీ ఇవన్నీ సంపాదించుకొని ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని బంగారం కొనుక్కొని ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఓడికిచ్చిపోతారు. పంచర్ దుకాణం పడికే, పండ్ల దుకాణం పడికి ఇచ్చిపోతారా? ఆయన కలలు అంటున్నాడు, పండ్లు అమ్ముకుంటే బిల్డింగ్ నాదే అనుకుంటా. ఇటు కొడుకు అయితే అమెరికా ఉన్నాడు, ఇటు రాచడం లేడు, లేడు, నేనే తీసుకోవాలని. కొద్దిగా దయచేసి ధర్మం కూడా ఉంచుకోండి. ఈ సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలు ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారో, మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. ఆడొక్కడు ఫోన్ చేస్తాడు, ఈడొక్కడు ఫోన్ చేస్తాడు, హిందువుల గురించి గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి వాళ్ళ గురించి మాట్లాడాలి, నా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేను పుట్టినే హిందువుగా, పెరిగిన హిందువుగా. నువ్వు ఎట్లయితే నీ ముస్లిమ్స్ మాట్లాడుకుంటున్నావు, నువ్వైతే నీ క్రిస్టియన్కి ఎట్లా మాట్లాడుకుంటున్నావు, ఎట్లయితే ప్యాంట్లు చూసుకుంటే బుల్లెట్తో కాలుస్తున్నారు, మాకు లేదా? మాకు రక్తం మరగదా? మాకు దుఃఖం రాదా? పెళ్ళైన బిడ్డ 3 రోజులకు ముండ పోస్తే మా కళ్ళకు నీళ్లు రావా? అనివేనుకోయిన ఆడబిడ్డ విధవరాలు కడితే ఏ తల్లిదండ్రుల కడుపు ఉంటది? ఎవరికైనా జ్ఞానం ఉన్నదా? లేదు. అయిపోయి 5 నిమిషాలు మన బిడ్డ కాకపోతే మరి అది మన దగ్గర కదా. ఎట్లా? కాశ్మీర్లకు వచ్చిన తుపాకీ, నిజామాబాద్కి వచ్చిన తుపాకీ జగ్రాం వెలిగెళ్తే ఎట్లా? ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం. రైట్, నేను ఇష్టం లేదు మీకు, ఇంకొక మీరొచ్చి రండి. లేదు మా పార్టీ ఇష్టం లేదు, ఇంకొక హిందుత్వ పార్టీ కూడా వేయండి. అది కూడా లేదు, హిందుత్వం అంటే ఇష్టం ఉన్నట్టు వేయండి. కుంభమేళలో మునగనోడిని, కుంభమేళలో రానోడిని ఏంటి కత్తరాడు? నీ గుడి గూడ కొట్టేటోడు కొట్టేస్తావు, నీ ధర్మాన్ని హింసను కొట్టేస్తావు. అయోధ్య రామ గుడి కడితే రానోడిని తెలదా మీకు? ఇంకా రాజకీయ వేదిక కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు పేర్లతో సార్. దుమ్ము దుర్తులు మామూలుగా దుర్పుతుంది అంతే కదా. 66 కోట్ల మంది మునిగినారా కుంభమేళ? ఓరికి ధైర్యం రాకపోయా, దొరకు రాకపోయా, ఇప్పుడు నోడికి రాకపోయా. సత్తరా అచ్చింది ఒక రోజు మునిగితే ఏమైతుంది? అమెరికాకి వెళ్ళి మునిగిపోయారు, లండన్కి వెళ్ళి మునిగిపోయారు, ఇంగ్లీష్ వాడు మునిగిండు, జపాన్ వాడు మునిగిండు, జర్మన్ వాడు మునిగిండు. మన ధర్మం ఉన్నద్దులే మనం ఉంటాం. ధర్మం లేని రోజు దేశం ఉండదు. దేశము ధర్మం లేకపోతే మీ భవిష్యత్ తరాలు ఉన్నాయి. దానికి కశ్మీర్ ఉదాహరణ, పాత బస్తీ ఉదాహరణ, బైన్సా ఉదాహరణ, ఆరుమూరులో జిరాయిత్ నగర్ ఉదాహరణ, పెరికిట్ల పెట్రోల్ బంక్ వెనకాల ఉదాహరణ, నిజామాబాద్ లో అరసపల్లి ఉదాహరణ. పోయారు ఎప్పుడైనా? ఈ పిల్లలు పోతారా? కాబట్టి దయచేసి చెప్తున్నా మీ అందరికీ, మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా, రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు. రాజకీయాలు మాట్లాడి చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం, వడ్ల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వచ్చిన రైతు కుటుంబాలకు వెళ్ళి రైతు సల్లగా ఉంటేనే దేశం సల్లగా ఉంటుంది. కానీ మీరు కూడా మిమ్మల్ని సల్లగా చూసుకోండి, కూడా మీరు సల్లగా చూసి నేర్చుకోండి. మేము ఇష్టం లేకపోతే బిడ్డలు పంపించండి, మేమేమైనా తయారు చేస్తాం. వీరులను తయారు చేసి పంపిస్తాం మొత్తం వీరభూమికి. శివాజీ విగ్రహం పెడదామంటే భయం, ఆడగొట్టి పుస్తకాన్ని అని పెడతాడు. చూడుని పేపర్ చూడుని, యూట్యూబ్ చదువుని, నవ్వుని, కథం అయిపోయింది. మన దాకా వచ్చే ప్రమాదం అంట. ఎప్పుడొకటే పక్కింటోడు ఇల్లు కాలిందని ఈరోజు మీరు ఆర్పలేదనుకో, మన ఇల్లు కాల్పిన రోజు కూడా ఉండడు. కాశ్మీర్లో చచ్చింది మా వాళ్ళు కాదు, కర్ణాటకలో చచ్చింది 3 రోజుల కింద సుహాన్ శెట్టి మన బిడ్డ కాదు, మన బిడ్డ చచ్చినోడు కూడా. కాబట్టి హిందువులలో ఒకటే కావాల్సింది ఐక్యత. మనకున్నది ఒకే దేశం, మన ధర్మం, ఇవి కాపాడుకుందాం. అలా ఇతర మతస్థులు మేమేమంటాం, మా బతుకులు మమ్మల్ని బతుకులు. మేమెందుకు కలమదా కదా? మేమెందుకు వస్తుందా? మీకు కర్మ వస్తుందా? ఒకరికైనా ఇలా వస్తుందా? తెలుగు వస్తుందా? కల్మ వస్తుందా? మీకు కల్మ వస్తుందా? మరి కాశ్మీర్ ఈ కత్తి ఎట్లా? ఇప్పుడు కల్మ చదవమంటే ఎంతమంది చదువుతారు? ఇక అది కాశ్మీర్ అడిగింది ఇదే మాట. అర్థమవుతున్నదా మీకు? అది చదువుతాడా గాయత్రి మంత్రం? కాబట్టి దయచేసి ఈ నా మాట ప్రతి హింట ప్రతిధ్వనించాలి. నేను మాట్లాడిన ఒక్క మాట తప్పుంటే లక్షలాది మందికి, కోట్లాది మందికి సమాధానం ఇస్తా. కల్మ మేమెందుకు చదవాలా? మేము ఆ గాయత్రి మంత్రం, మా గీతాపారాయణ చేస్తాం. మేము మిమ్మల్ని గీతాపారాయణ చేయమంటలేం. మమ్మల్ని ఎందుకు చంపుతారా? మా బిడ్డల్ని, మా ఆడబిడ్డల్ని విధవరాలు ఎందుకు చేస్తారా మీరు? 2 ఏళ్ల బిడ్డ పక్కన పెట్టుకొని కన్న తల్లి బతిలాడితే సంపత్తుని కాళ్ళ మీద పడితే చంపుతారా మీరు?
భార్య కొడుకు మమ్మల్ని చంపుకున్నట్టు మోడీకి బోలా అంటారా? బరాబర్ మోడీకి బోలు. మోడీ మా దేవుడు, మోడీ మా రాజు, మోడు వీరుడు మోడీ. మోడే మా దేవుడు. దేవుడికి ఎవరికి చెప్తామరా? చూడగతంలో ఎవ్వడు ఎక్కడ ఉండేది అవసరం లేదు. దయచేసి రైతు సోదరులు మీరు ప్రధాన కర్తలు గ్రామాలలో, ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, ఇండ్లున్న వాళ్ళు, మీరు కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఉచితం ఏం చేస్తున్నారు? ఒక ఉచితం ఒక రోజు బతుకమ్మా లేనోడు అంటున్నాడు. ఉన్నోళ్ళకి మనకేమైతుంది? బిల్డింగ్ ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, అదేదో చెప్పంగా నాగమగమవుతాం. అన్ని ఉండాలి కదా, ఈ భూమి పర్మనెంట్ ఉండాలి కదా, ఇల్లు పర్మనెంట్ ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా, భవిష్యత్తు ఉండాలా, పిల్లలు ఉండాలా, ఈ బొట్టు ఉండాలా, కట్టు ఉండాలా. క్షణికంగా రాజకీయ నాయకులు చేసే మోసాలకు బలిగాకండి. ఈ దేశంలో నీ గురించి ఎవడు కొట్లాడుతాడు, నీ ధర్మం గురించి ఎవడుంటాడు, నీ దేశం గురించి ఎవడుంటాడు? నిజంగా ఆలోచించండి. మీకు తెలకపోతే మీ బిడ్డలను అడగండి ఈ రోజు దేశంలో ఏం జరుగుతున్నది. కాబట్టి అందరు ఒకరికండి. వ్యవసాయంతో పాటు మీ దైవాన్ని ఏం చేసుకుంటారు? దైవమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? దేశమే రోజు రోజు ధనం ఏం చేసుకుంటారు? అన్నిటితో పాటు దైవాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకోండి, మీ భవిష్యత్ తరాలను కాపాడుకోండి, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. హిందూ అని గర్వించడానికి ఇవ్వండి, భారతీయులను చెప్పుకోవడానికి గర్వపడండి. కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టరీలు వేసుకోండి. నేను చెప్పిన బాధ ఏంటంటే కాశ్మీర్ లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చింది, వెస్ట్ బెంగాల్ లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చింది. జీవితాంతం కష్టపడి ఇలా కష్టపడతారు, మళ్ళా ఓరుకు పాలు చేసేస్తారు. ఇట్లాంటి మన ప్రాంతంలో కావద్దు. భారతదేశం ఎప్పుడు ఈ ధర్మంతో, ఈ సనాతన ధర్మంతో సుభిక్షంగా ఉండాలా. మీ బిడ్డలు మేమెట్లా ఆత్మగౌరవంతో బతికిన ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మీ బిడ్డలు కూడా ఇట్లాంటి మందిరాలతోని, శోభయాత్రలతోని, శ్రీరామనవమి చేసుకుంటా, హనుమాన్ జయంతులు చేసుకుంటా వాళ్ళు నిండు 100 ఏళ్లు సంతోషంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక ధన్యవాదాలు.